గట్టిగా కబ్జాదారుల భరతం పడతాం, భగవద్గీతే స్ఫూర్తి, శ్రీకృష్ణునే మార్గదర్శి, ధర్మరక్షణ లాంటిదే చెరువుల పరిరక్షణ. సీఎం రేవంత్ రెడ్డి జనహితం కోసం ఆక్రమణలపై యుద్ధం తప్పదు, అక్రమ కట్టడాల కూల్చివేతలో ఎలాంటి రాజకీయాలకు తావులేదు, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా పట్టించుకోం, ఎంతటి వారినైనా వదలం, అధర్మం ఓడాలంటే యుద్ధం చేయాల్సిందే, చెరువులను కాపాడుకోకపోతే హైదరాబాద్ ను వయనాడు పరిస్థితేనని వ్యాఖ్య. హరే కృష్ణ హెరిటేజ్ టవర్ కు శంకుస్థాపన చేసిన సందర్భంలో ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు. అక్కడ ఇక తాగునీటి జలాశయాల్లో డ్రైనేజీ కలిపితే ఊరుకోవాలన్నా అని చెప్పి మొన్న ఎండాకాలంలో తాగునీటి సమస్య వచ్చి కృష్ణా గోదావరి ఎండిపోతే హైదరాబాద్ నగరానికి దాహార్తిని తీర్చింది గండిపేట, ఉస్మాన్ సాగర్. కోట్లాది మంది దాహార్తిని తీర్చే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ను ఆనుకొని అక్రమంగా శ్రీమంతులు, గొప్ప వ్యక్తులు విలాసవంతమైన ఫామ్ హౌజులు కట్టుకున్నారు. వాటి నుంచి డ్రైనేజీ లైన్లను ఈ తాగునీటి జంట జలాశయాలకు వదులుతున్నారు. వాళ్ళు అట్లా చేస్తుంటే అక్రమ నిర్మాణాలను నేను వదిలేస్తే ప్రజాప్రతినిధిగా విఫలమైనట్టా కాదా, ఆలోచన చేయండి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే హైడ్రా సంస్థను ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నామని తేల్చి చెప్పారు. తెలియకుండానే కొంతమంది ప్రజాప్రతినిధులు తప్పులు చేస్తుంటారని, ఆ బ్యాలెన్స్ షీట్ను సవరించుకోవడానికి తెలిసి కొన్ని మంచి పనులు చేయాలని చెప్పి ఆయన అన్నారు. ఇది నిన్న ఒక భూమి పూజ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడింది. అందరికీ శరార్థులు. పెన్నుతో మీకు మంచి సోపతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళని ఎత్తుకుతుంది మా క్యూ న్యూస్. మరి ఆలస్యం చేయకుండా మాకు ఫోన్ చేయండి. 8688892604. లైక్ చేయండి.